నమస్కారం ఇది సంగతికి స్వాగతం అంతర్మథనం ఆత్మ పరిశీలన కోసం కొలువుదీరిన కాంగ్రెస్ చివరికి ఏం తేల్చింది 2 రోజుల జైపూర్ చింతన్ శిబిరం ఒక రోజు ఏఐసిసి సదస్సు తర్వాత హస్తం పార్టీ ఇస్తున్న సంకేతాలు ఏమిటి గులాబీ నగరం సాక్షిగా రాజకీయ గుబులు పుట్టించిన కాంగ్రెస్ మేధోమథనంపైనే ఇప్పుడు అందరి చర్చ అంచనాలకి తగ్గట్టే విస్తృతంగా సాగిన భేటీల్లో హస్తం పార్టీ కీలక సంకేతాలే ఇచ్చింది యువరాజుకి ఉపాధ్యక్ష పదవితో కాగల కార్యానికి రంగం సిద్ధం చేసింది జైపూర్ ప్రకటన పేరుతో భవిష్యత్ కార్యాచరణను వెల్లడించింది దేశం మొత్తం ఆసక్తిగా మరో అంశంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించారు కాంగ్రెస్ భవిష్యత్ చిత్రాన్ని కళ్ళకి కట్టారు రారండోయ్ అంటూ పుత్తు పొడుపుల కోసం సభాముఖ ఆహ్వానాలు పంపారు చింతన్ శిబిరం తొలి రోజు సోనియా గాంధీ ప్రసంగం నుంచి చోటామోటా నేతల వ్యాఖ్యల వరకు అంతా సంకీర్ణ సమీకరణాలపై కాంగ్రెస్ విధానాన్ని తేల్చి చెప్పడమే కాదు పొత్తులు లేకుండా మనజాలమని కుండబద్ర కొట్టేశారు కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న బలం సరిపోదని గుర్తించిన కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది యువత మధ్యతరగతి పేదలపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుతూ జైపూర్ ప్రకటనని విడుదల చేసింది సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ మాత్రమే కట్టుబడి ఉందంటూ హామీలు గుప్పించింది దేశంలో పెరుగుతున్న అసమానతల్ని గుర్తించామంటూ సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పుకొచ్చింది లౌకికవాదానికి తామే నిజమైన ప్రతినిధులమన్న కాంగ్రెస్ పనిలో పనిగా భాజపాను ఏకాకిని చేసే మంత్రాంగానికి శ్రీకారం చుట్టింది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చింతన శిబిరాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ తమ ప్రస్తుత బాధంతా 2014 ఎన్నికలేనని జైపూర్ విధాన పత్రం ద్వారా స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది మహిళలు యువత మధ్యతరగతి మైనారిటీలు ఇలా ప్రతి వర్గం అభ్యున్నతికి కాంగ్రెస్ పాటుపడుతోందని వెల్లడించింది ప్రత్యక్ష ఆత్మస్తుతి పరోక్ష పరనిందల మధ్య సాగిన జైపూర్ చింతన శిబిరం సమావేశాలు కాంగ్రెస్ లో ఎన్నికల వేడిని రగిలించాయి